రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం మనం. గత 4 రోజుల్లో మన ఛానల్లో పోరాటం అనుకోవాలా లేదంటే ఇతరత్ర అంశాలు అనుకోవాలా తెలియట్లేదు. కానీ కట్టడాలు ఏదైతే అభివృద్ధిలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కట్టడాలు జరుగుతున్న అంశాల గురించి మాట్లాడితే మన ఛానల్లో 4 రోజులు వరుస కథనాలు అందించాం ఎల్బీ నగర్ కట్టడాల పైన. ఈ రోజు అక్కడ జరిగిన అంశాలే మళ్ళీ తిలక్ నగర్ సెంటర్ లో కూడా జరుగుతున్నవి. బాధితుల యొక్క ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారుల యొక్క పేర్లు వివరాలు పెట్టాలి అని చెప్పేసి సిపిఐ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజమేందో తెలియాల్సిన పరిస్థితి కూడా ఏర్పడే అంశాలు కనబడుతున్నాయి. మనతో పాటుగా ఆ సిపిఐ పార్టీకి సంబంధించిన తిలక్ నగర్ కు చెందిన వ్యక్తులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. సార్ నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, మీరు ఎందుకు ఈ ఫ్లెక్సీ పెట్టారు ఈ తిలక్ నగర్ లో? ఈ ప్రాంతంలో గతంలో రోడ్డు వెడల్పు అభివృద్ధి జరగాలనేటువంటి ఉద్దేశం కొద్ది కొన్ని షాపులను తీసేయడం జరిగింది. దానిని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము సమర్థిస్తూనే ఇక్కడ ఉన్నటువంటి షాపుల నిర్మాణంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల సింగరేణి యాజమాన్యం కూలగొట్టడం జరిగింది. అర్హులైనటువంటి లిస్టును ఎందుకు ప్రకటించలేరు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు సమాధానం చెప్పాలి. ఇక్కడ జరిగినటువంటి షాపుల నిర్మాణంలో కూల్చివేతల్లో నష్టం జరిగిన దాన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారని మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అనర్హులు ఎవరైనా అయితే అది ఎవరు అనేది ఎవరు ప్రకటన చేయాలి. మున్సిపల్ పాలక పక్షం పట్టనట్టుంటుంది. స్థానిక శాసనసభ్యులు కూడా దీని విషయంలో చొరవ ఎందుకు తీసుకోవడం లేదు, ప్రకటించకపోవడానికి ఇందులో ఉన్నటువంటి అంతర్యం ఏమిటో చెప్పాలని మేము శాసనసభ్యులు గారిని కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జిఎం ఎవరి అనుమతితోని ఈడ ముగ్గు వేయడానికి వచ్చిర్రని మేము జిఎం గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముగ్గు వేయడానికి వస్తావు, కూల్చివేయడం నువ్వే కూల్చివేస్తావు, నీకెవరు ఈ అధికారం ఇచ్చిర్రని మేము సిపిఐగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పండి అన్న, మీరు నిన్న 2 రోజుల క్రితం జరిగిన అంశాలు ఎల్బీ నగర్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అసలు ఏంటి, నిజంగా సింగరేణి అనుమతి ఉందా కట్టడాలకు, లేదంటే మున్సిపల్ అనుమతి ఉందా, ఎట్లా తీసుకోవచ్చు? ఈరోజు మీరు గత కొన్ని రోజులుగా ఎల్బీ నగర్ ఉదాంతాన్ని దగ్గరుండి పరిశీలిస్తూ జనాలకు ప్రతి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎల్బీ నగర్కు సంబంధించి లబ్ధిదారుల వివరాలు కావాలని చెప్పి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని కూల్చడం జరిగింది. కూల్చిన తర్వాత వారి డిమాండ్ మేరకు మేము లబ్ధిదారులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అక్కడ మెన్షన్ చేసినాం. మాకు నిబద్ధత ఉన్నది, నిక్కచ్చిగా ఉన్నాం, నిజాయితీగా ఉన్నాం. మేము అక్కడ లబ్ధిదారుల వివరాలను ఏర్పాటు చేసినాం. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందో లబ్ధిదారుల వివరాలు కావాలని, మీరు కట్టేటటువంటి షాపింగ్ కాంప్లెక్స్ల ముందు కూడా లబ్ధిదారుల వివరాలను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు ఎల్బీ నగర్ స్ఫూర్తితో తిలక్ నగర్లో మీ ప్రశ్న మీకే అని చెప్పి లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేసినాం. ఈ అంత ఉదాంతం పైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మౌనం వీడాలి, లబ్ధిదారుల వివరాలను ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఎస్ఎన్పిసి వాళ్ళను వాచ్మెన్గా పెట్టడం జరిగింది. వాళ్ళని మేము వచ్చి అడిగితే ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే మాకు ఇక్కడ డ్యూటీ వేసిర్రు, ఇక్కడ ఏం జరగకుండా చూడాలని. అంటే ఏం జరుగుతుంది, ఎమ్మెల్యే రాజ్ గారు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి ఉన్నటువంటి నిర్మాణాలను తొలగిస్తే వాళ్ళందరూ కాయా కష్టం చేసి 10 రూపాయలు జమ చేసుకొని పుస్తెల కాంచెలు కుదబెట్టుకొని బిల్డర్కు పైసలు ఇచ్చి కట్టిస్తే జిఎం శంకుస్థాపన చేస్తాడు. మళ్ళీ జిఎంఏ ఇక్కడ అనుమతులు లేవు, అనధికారిక కట్టడాలను కూలుస్తాడు. మీ దగ్గర ఏమైనా స్పష్టమైన లబ్ధిదారుల లిస్టు ఉన్నదా? అక్రమంగా కట్టుకునేటోళ్ళు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటరే. కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షునికి 2 రూములు, స్థానిక కార్పొరేటర్ కు 2 రూములు ఉన్నాయని ప్రతిపక్ష స్థానిక కార్పొరేటర్ ఆరోపణలు చేస్తాడు. మేం కాదు. కాబట్టి మేము ఎట్లయితే మా నిబద్ధతను ప్రూవ్ చేసుకున్నామో మీరు కూడా మీ నిబద్ధతను ప్రూవ్ చేసుకోండి. లబ్ధిదారుల లిస్టును ఇక్కడ ప్రకటించండి. జనాలను వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేయకండి. వాళ్ళు లక్షల రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టిర్రు. ఈ రోజు ఎటువంటి అనుమతులు లేనప్పుడు నిర్మాణం ఎందుకు చేస్తారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. జిఎం గారికి ఒకటే విషయం చెప్తాను, మీరు రాజకీయాలు చేయకండి. రాజకీయాలు మేము చేస్తాం, మీరు మీ నౌకరీ చేసుకోరు.
క్లియర్ కట్ గా చెప్తున్నా, మీరు మీ నౌకరీ చేసుకోరు. ఫస్ట్ వచ్చి కొబ్బరికాయ కొడతారు, మళ్ళీ ఇక్కడ అనుమతి లేదని పేపర్ వేస్తారు, మళ్ళీ లబ్ధిదారులే ఉన్నారట వేరేటోళ్ళు లేరట నాకు ఎవరో చెప్పారని పేపర్ తీసేస్తావు. అసలు మీ దగ్గర లబ్ధిదారులు అని చెప్పడానికి ఏమైనా అథెంటిక్ డాటా ఉన్నదా? అక్రమార్కులు అని చెప్పడానికి ఏమైనా అథెంటిక్ డాటా ఉన్నదా? మీరు ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తా ఉన్నారు? ఇప్పటికైనా ప్రజలను తప్పుదో పట్టించకుండా మేము ఎమ్మెల్యే గారికి 24 గంటల సమయం ఇస్తా ఉన్నాం. ఈ 24 గంటల లోపల తిలక్ నగర్ లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ, రాజేష్ థియేటర్ కాంప్లెక్స్ సంబంధించినటువంటి లబ్ధిదారుల వివరాలు అక్కడ, బస్టాండ్ కాలనీకి సంబంధించినటువంటి కాంప్లెక్స్ దగ్గర లబ్ధిదారుల వివరాలు అక్కడ, పాత ఓల్డ్ అశోక్ దగ్గర ఇంతకు ముందు ఎన్ని దుకాన్లు ఉండే, ఇప్పుడు ఎన్ని దుకాన్లు పడ్డాయనే వివరాలు అక్కడ ఏర్పాటు చేయకపోతే మీ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తాను. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ఇక్కడ 24 పేర్ల కోసం అని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కదా, ఆ ఫ్లెక్సీలో నిజమైన లబ్ధిదారుల పేర్లు కనుక నమోదు చేస్తే మీరు ఎట్లాంటి వివరణ ఇస్తారు? ఒకవేళ ఇక్కడ 24 మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నట్టుగా ఇక్కడ రాజేష్ థియేటర్ దగ్గర, ఓల్డ్ అశోక్ దగ్గర అంతటా ఏర్పాటు చేస్తే సింగరేణి కూల్చడానికి గల కారణాలు ఫస్ట్ ఎమ్మెల్యే గారు చెప్పాలి. చెప్పిన తర్వాత మేము ఏం చేస్తామో మేము చెప్తాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, వీళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని ఒకసారి మనం నియర్ గా చూద్దాము, దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. తిలక్ నగర్ లో మీ ప్రశ్న మీకే, లబ్ధిదారుల పేర్లు మరి 24 నెంబర్లు ఇచ్చారు. ఎల్బీ నగర్ స్ఫూర్తితో అంట, ఎల్బీ నగర్ లో ఏదైతే కట్టడాలు కూల్చివేశారో వాటి స్ఫూర్తితోటే ఇక్కడ ఫ్లెక్సీని ఏర్పాటు చేశామన్న అంశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఓవైపు చూడొచ్చు, సింగరేణికి సంబంధించిన ఎవరైతే సింగరేణికి సంబంధించిన అధికారులు ఇక్కడ ఈ యొక్క కట్టడాలలో ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేసిన సందర్భాలు కనబడుతున్నాయి. కూడా ఇక్కడ నిజంగా అనుమతులు ఉన్నాయా లేవా? మరి గోదావరిఖని పట్టణంలో ఉన్న నిర్మాణాలు ఏది కాంప్లెక్స్ తీసుకున్నా కూడా, ఎల్బీ నగర్ కావచ్చు, తిలక్ నగర్ కావచ్చు, రమేష్ నగర్ కావచ్చు, అదే విధంగా ప్రధాన చౌరస్తాలో ఉన్న అంశం ఏదైనా కూడా మరి అనుమతులతో నిర్మిస్తున్నారా లేదా కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా లబ్ధిదారులు ఏ ప్రాంతం తీసుకున్నా కూడా లబ్ధిదారుల వివరాలు కూడా నమోదు చేయాలని చెప్పేసి సిపిఐ వాళ్ళు ఒక డిమాండ్ గా ముందుకు రావడం జరిగిందన్న అంశాలు కూడా మనకు కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరిఖని.